పత్రిక మన వాక్య ధ్యానంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికను వాక్యం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. 4 వచనాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను 4 వచనాలు మరి మనం ధ్యానం చేసాం. 4 వచనాలు ధ్యానం చేయడానికి దేవుడు ఎంతగానో కృపను అనుగ్రహింపచేశాడు. ఇప్పుడు మనము 5వ వచనంలోనికి వెళ్ళబోతున్నాం. దానికంటే ముందుగా చాలా కాలం అయినది కాబట్టి కొరింథీ గురించి కొంచెము చిన్న వివరణ ఇచ్చి, కొరింథీయులకు రాసిన పత్రికలు ఎన్ని అధ్యాయాలు అంటే మొదటి కొరింథీకి 16 అధ్యాయాలు. ఎన్ని వచనాలు అంటే 437 వచనాలు ఉన్నాయి. ముఖ్యంగా దీన్ని ఎవరు రాశారు? పౌలు, తర్వాత సహోదరుడైన సోస్తెనేసు అని ఇద్దరు కలిసి ఈ పత్రికను రాశారు. కాకపోతే ఆలోచన మొత్తం అంతా కలిపి ఎవరిదై ఉంటుందంటే పౌలు గారిది. కనుక మెయిన్ ఎవరు రాశారంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అని బైబిల్ గ్రంథంలో దేవుడు మన కోసము ఆయా పండితుని ఉపయోగించి పొందుపరిచారు. దేవునికి మహిమ కలుగును కాక. కొరింథీలో ఉన్న సమస్యలను గుర్తించాడు పౌలు, వాటికి పరిష్కారము తెలియపరిచాడు. బలుల విషయమైనటువంటి సంస్కరణలు అనగా మనం బలులు అర్పింపక్కర్లేదు అని చెప్పుటకు కొన్ని సంస్కరణలు, అంటే సంస్కరణ అంటే అర్థం ఏంటంటే పద్ధతిని మార్చటం. సంస్కరణ అంటే ఏంటి అర్థం? పద్ధతిని మార్చడం. అప్పుడు దాకా ఒక పద్ధతిని అవలంబించిన వారు ఆ పద్ధతిని మానివేసి మరొక పద్ధతిని అనుసరిస్తే దానిని సంస్కరణ అంటారు. మీరు ఈ పదము చట్ట సంస్కరణలు చాలా సంస్కరణలు ఉంటాయి. సంస్కరణ నుంచి వచ్చిందే సవరణలు. సంస్కరణలు ఏమొస్తాయి? సవరించబడుతుంది. ఆయా కొన్ని తీసివేసి కొన్ని పొందుపరిచి, లేకపోతే కొన్ని కలిపి కొన్ని తీసేస్తారు. కానీ దేవుని వాక్యం కలపదు, తీయదు. మనకు దేవుడు ఆల్రెడీ ఏం కలపాలో ఏం తీయాలో ఆల్రెడీ కొత్త నిబంధనలు బాగుగా పొందుపరిచాడు. ఇక మీద దాన్ని తీయక్కర్లేదు, దాన్ని కలపక్కర్లేదు. మాకు కొత్తది వచ్చింది, మాకు కొత్తగా ఒకటి బయలుపరచబడింది ఏమి లేదు. దేవునికి స్తోత్రం. నీ వాక్యం చదివితే అదే బయలుపాటు. వాక్యానికి మించి దొంగ బయలుపాట్లు ఈ మధ్య ఒకటి ఉంది. నేను చెప్పాను, సాతానుడు యేసుక్రీస్తు ప్రభువారికి రెండో శోధన ఏంటో తెలుసా? మత్తయి సువార్త ప్రకారము వాక్యంతోనే శోధించాడు. దేంతో శోధించాడు? వాక్యాన్ని మార్చుదాం అని ప్రయత్నంతో శోధించాడు. ఇక్కడ నుంచి దూకేస్తే వారిని నేను రాళ్ళతో తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు అని అన్నాడు. అంటే వాక్యం అక్కడ ఏం చేయాలి? మీరు ఇష్టానుసారంగా దూకితే, మీరు ఇష్టానుసారంగా దూకేస్తే వాళ్ళు రాళ్ళతో ఎత్తి పట్టుకుంటారు. అంటే పిల్లలు ఏం చేస్తారు? రేపటి నుంచి పైనుంచి కింద దూకుతారు. పెద్దలు కూడా దూకుతారు. వాళ్ళు మనం పెట్టుకుంటారు కదా అని ఇష్టానుసారంగా వెళ్ళిపోతారు. అలా ఇష్టానుసారంగా చేయడానికి లేదు. వాక్యం ఎక్కడ దాకుందో, వాక్యం ఏం చెప్పిందో దాన్నే నమ్మాలి. మరొక దాన్ని ఏం చేయాలి? వాడు బయలుపాటని చెప్పినా అదొక అద్భుతంగా కనబడినా నేను నమ్మను. ఎందుకంటే వాక్యములు అది రాయబడి ఉండలేదు. దేవుని స్తోత్రం. అలాగంటే వాక్యాలు అన్నీ రాశారా? ప్రతి దాన్ని రాశారు. నువ్వు జాగ్రత్తగా వెతికి పట్టుకుంటే, నాకు ఏదైనా బయలుపాటు అయింది అనుకోండి, ప్రభు అది ముందు ఎక్కడుందో చెప్పు, ప్రజలకు తెలియపరచాలి కదా. దాని నిర్ధారణ ఏంటి? దాన్ని ఖచ్చితంగా ఉండాలి. నిర్ధారణ లేకుండా ఎలా పడతారో మాట్లాడటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. పాడైన సమాజంలో క్రీస్తు కొరకు ఎలాగ నిలబడాలో వాటన్నిటినీ మరి దేవునికి స్తోత్రం కలుగును గాక చాలా చక్కగా కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు వివరించుకుంటూ వచ్చాడు. సంఘాల్లో భేదాలు ఉన్నాయి, వివాహం కొరకైన విషయాలు గురించి చెప్పాడు. కొంతమంది ఏమంటారంటే సిలువ యొక్క అర్థం ఏమిటో మనకి దేవుని గ్రంథంలో ప్రభురాత్రి భోజనం గురించి, అసలు దేవుని ప్రేమను గురించి, లేకపోతే ప్రేమకు నిర్వచనం గురించి, క్రైస్తవుల యొక్క గమ్యం గురించి ఈ యొక్క కొరింథీ పత్రికలో పొందుపరచబడి ఉన్నది. దేవునికే మహిమ కలుగును కాక. మంచిది. దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఈ సమయంలో 5వ వచనాన్ని మనం చదువుదాం. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున అనే మాటను మనము ధ్యానం చేసాం. క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యము మీలో స్థిరపరచబడింది. దీని గురించి మనము ఆల్రెడీ ధ్యానం చేసాం. కాకపోతే మీ తెల్ల ముఖములను చూసిన తర్వాత మరలా వివరించాలన్న విషయము అర్థమవుతూ ఉంది. దేవునికి స్తోత్రం. పర్వాలేదు, వివరిస్తాను, ఏం కాదు. ఎన్నిసార్లు అయినా వాక్యం వింటే నాకే కొత్తగా ఉంటుంది, వింటున్న వాళ్ళకి మీకు కొత్తగా ఉంటుంది. నాకేం ఇప్పుడు వాక్యం పాతది అవ్వలే. వాక్యం అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుంది. ప్రతి దానికి అవుట్డేటెడ్ ఉంది. అంటే ఒక సమయం అయిపోయిన తర్వాత అది పనిచేయదు. కానీ దేవుని వాక్యం మాత్రం ఏమిటి తెలుసా? ప్రతిసారి ఇట్స్ అప్డేటెడ్. ఎవ్రీ మినిట్, ఎవ్రీ టైమ్ అండ్ ఎవ్రీ డే, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ యుగం. దేవునికి స్తోత్రం.
ఎవ్రీ జనరేషన్ వాక్యం ఎప్పటికప్పుడు ఏమవుతుంటుంది, అప్డేటెడ్ అవుతుంటుంది. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మనలో ఉండాలి. ఏంట సాక్ష్యం? కొంతమంది విషయాల్లో పరిశీలన చేస్తే, క్రీస్తుని గురించినటువంటి సాక్ష్యంను జాగ్రత్తగా పరిశీలన చేస్తే, క్రీస్తుని గురించి అబద్ధ సాక్ష్యం చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పండి, ఎవరున్నారు? అబద్ధ సాక్ష్యం చెప్పిన వాళ్ళు లేరా? ఏంటి అబద్ధ సాక్ష్యం? అబద్ధ సాక్ష్యం అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు వాక్యం నిజమా అబద్ధమా? వాక్యం కానీ చెప్తుంటే ఏంటి, ఇది క్రీస్తుని బట్టే మేము మాట్లాడుతున్నామని చెప్పి బయలుదేరే వాళ్ళు అంటారు. ఎలాగా? క్రీస్తుని బట్టే మేము మాట్లాడుతున్నామండి, మా స్వతహాగా మేము చెప్పట్లేదు, ఇది దేవుని మాట అని అబద్ధ సాక్ష్యం పలికేటోళ్ళు ఉన్నారు. ఇది ఎవరి మాట? ఎలా? దేవుని మాట. నేను చాలాసార్లు చెప్తాను, ఇది దేవుని మాట అని మనం ఇతరులకు చెప్పేటప్పుడు వాళ్ళ హృదయాలు ప్రేరేపితమవుతాయి. దేవుడైతే ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు తప్పకుండా ఆ మాట మన జీవితాల్లో కార్యసిద్ధి కలుగజేయ ప్రయత్నము పరిశుద్ధాత్ముడు ఏమిటారు. పరిశుద్ధాత్ముడు చెప్పిన పెడచెవి పెట్టిన వాళ్ళు ఉన్నారు, దాని దేవునికి సొంతం ఉంది. రెండో విషయం. కానీ మొదటి విషయం ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు? మనలో దాన్ని కార్యసిద్ధి అంటే అలాగు చేయటకు మనల్ని ఏం చేస్తాడంటే ప్రయత్నం చేస్తుంటాడు. దీనికి ఉదాహరణ ఏంటంటే, లూకాసు వార్త 5:17 చదువు అని ఒక స్వరము. సరే, లూకాసు వార్త 5:17 కాదమ్మా, 5 చదవండి ఒకసారి. 5:7 లూకాసు వార్త 5:10. లూకాసు వార్త 5:10 చాలు. లూకాసు వార్త 5:10 చదువు. 5:10 చదువు అంటే ఎన్ని దినాలు ఆ వాక్యాన్ని చదువుకున్నాను? 7 రోజులు. కానీ 7 రోజులు ఆ స్వరం నన్ను విడిచిపెట్టలే. వెళ్ళి లోక 5:10 చదువు. వెళ్ళి లోక 5:10 చదువు. రాత్రంతా ప్రయాసపడినా ఫలితం రాలే. ఏసే వచ్చి నీ కుడి ప్రక్కన వలవై అంటే వేయగా విస్తారమైన చేపలు. కాబట్టి ఇప్పటి నుండి నువ్వు మనుషుల పట్టు జాలరువై ఉందువని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రయాసపడుతున్న ప్రయోజనం లేకపోయినా ప్రభు దర్శిస్తాడు, కార్యం జరిగిస్తాడు, నేను నమ్ముతున్నాను. ఆమేన్, హల్లెలూయా. రైట్, మంచిది. అబద్ధ సాక్ష్యం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని వక్రముగా త్రిప్పివేసే వాళ్ళు ఉండకపోలేదు. కానీ నిజంగా ఇంకా రెండోది ఎంత తెలుసా? దేవుని వాక్యము ఒకరి విషయంలో న్యాయంగా, మరొకరి విషయంలో అన్యాయంగా చెప్పేటోళ్ళు ఉన్నారు. ఒకరి విషయంలో న్యాయంగా మాట్లాడతారు, మరొకరి విషయంలోకి వచ్చేసరికి అదే వాక్యం పట్టుకుని అన్యాయంగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. ఇది ఎంత భయంకరమో! ఇలా జరగదు అనుకుంటున్నారా? ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. దేవుడేమో నీ పొరుగు వాడిని ఆశించొద్దని చెప్పాడు కదా అని ఒకటి చెప్తాడు, ఇంకోటికి అంటాడు అసలు నీ దగ్గర ఉంది ఇవ్వాలని దేవుడు మాట్లాడుతున్నాడు అంటాడు. అదేంటిది? ఒకటి వచ్చి అడిగాడు అనుకోండి, అమ్మ నీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయని తెలిసింది, ఒక 20 రూపాయలు ఇవ్వు అని అన్నాను. నిజంగా ఉన్నాయి, 20 రూపాయలు ఇవ్వంటే ఈ యువత నేనొచ్చి న్యాయం తిప్పేసి, ఎలా న్యాయం తిప్పుతాడు? నీ పొరుగు వాడిది ఏది ఆశించకూడదు, నువ్వు వెళ్ళి మోకలేసి ప్రార్థన చేయి, దేవుడే నీకు ఇస్తాడు అని ఎవరు చెప్పాడు? అడిగినోడికి చెప్పాడు. ఇప్పుడు వీడేం చేస్తాడు తెలుసా? దేవుడు నీకు 50 రూపాయలు ఇవ్వమోసినాడు. ఏమట? ఎలాంటి దొంగలు ఉన్నారు మీకు తెలియదు, ఆడికి ఇవ్వద్దు కానీ నాకేమని చెప్తున్నాడు. ఇదేంటిది? దేవుడి పక్షపాత. నీకు ఒకలాగా ఇచ్చి ఇంకోటి. న్యాయము త్రిప్పివేసే సాక్ష్యాలు కొంతమందికి ఉన్నాయి దేవుని వాక్య విషయంలో. మూడోది ఇంకా మనం చూస్తే మనం గమనించగలిగితే రుజువులతో కూడిన సాక్ష్యం. యేసుక్రీస్తు అద్భుతములు చేయువాడని మన జీవితంలో సాక్ష్యం కలవాలి. ఆమేన్. అలాగూ జరుగునట్లుగా మన ప్రవర్తన, మన విధానాలు ఉండును గాక. అందుకే క్రీస్తుని గురించిన సాక్ష్యం. ఆయన దేవుడని మీరు చెప్పక్కర్లే, నోరు తెరిచి మీ విధానాలు చూస్తేనే అర్థమైపోద్ది యేసుక్రీస్తు దేవుడని. ఆయన దేవుడు కాకపోతే మీ జీవితాలు ఎందుకు ఇలా ఉంటాయి? ఆయన దేవుడమ్మా అని చెప్పాలి. ఆయన దేవుడు అని ఎలా చెప్పాలి? నీ జీవితం చూస్తే చెప్పాలి. నీ ఇదే అంత విచిత్రమైన జీవితం అయితే ఇంకేం చెప్తారు? దేవునికి స్తోత్రం. రెండోది ఏంటి? నీ జీవితంలో సిలువ వేయబడ్డానని గుర్తుపెట్టుకు, అదే సాక్ష్యం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, క్రీస్తు స్వభావము నేనేం చేశాను, అదే సాక్ష్యం. క్రీస్తుని నేను ధరించుకున్నాను, అదే సాక్ష్యము. ఆ సాక్ష్యము ఏమంటాడు తెలుసా? ఆ సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున
ఏం పడినందున? సాక్ష్యం స్థిరపరచబడాలి. నేను సిలువ వేయబడ్డానన్న సాక్ష్యం లేకపోతే ఎట్లా? నిజం చెప్పాలంటే కొంతమంది మన గృహాల్లో అడుగు పెట్టడానికి కూడా వాళ్ళకి ఏమాత్రం అర్హత లేదు. ఏమాత్రం 1% అర్హత లేదు. కానీ క్రీస్తు ప్రేమను బట్టి సిలువ వేయబడ్డాం కదా, క్రీస్తు క్షమాపణ బట్టి ఏం చేస్తాం? అసలు నిజం క్రీస్తు కూడా సిలువ వేయబడ్డారా? ఆ సాక్ష్యం మీలో స్థిరపరచబడాలి. ఆ సాక్ష్యం మీలో స్థిరపరచబడాలి. ఏమ్మా, ఏ సాక్ష్యం స్థిరపరచబడాలి? క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడ్డానన్న సాక్ష్యము. ప్రాచీన స్వభావాన్ని విడిచి నవీన స్వభావమును ధరించుకున్న వారముగా మనం నిలబడాలి. అరే లేదే, అది కనబడట్లే. ఎందుకని అది మనలో కనబడట్లేదు? ఆ కొరింథీ సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. ఏమని తెలుసా? క్రీస్తుని గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడాలన్నట్లే, స్థిరపరచబడి నందున. పాట పాడతాం, నాలో స్థిరపరిచినందుకు అని. నిజంగా స్థిరపరచబడిందా? కొంతమంది పెద్ద వాళ్ళు ఏం సాక్ష్యం స్థిరపరచుకున్నారు? క్రీస్తుని గురించి సిలువ వేయబడ్డారు. లోకాశల్లో మరణించేది, లోకము శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను విడిచిపెట్టాలి. కానీ ఒక ఆయన అంటాడు, నాకు నేత్రాశ వచ్చింది అంటాడు. ఆ నేత్రాశని ఎవరికి అర్థం కాదు. ఎలా తెలుసా? ఇది చూడండి, ఒక్కసారి ఇలాగ తెరవబడింది మొత్తం రూఫ్ అంతా. ఇలాంటిది మన దగ్గర కూడా ఏ ఆశది? క్రొత్త నిబంధన గ్రంథంలో నా కొరకు ఒక మందిరం కట్టండి అని బైబిల్ ఎక్కడ చెప్పలే. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఒకటే మందిరం, క్రొత్త నిబంధనలో సమాజ మందిరం. అంతే, సమాజ మందిరములలోను అని ఉంది. అంటే ఎక్కువ సమాజ మందిరాలు. ఈ సమాజ మందిరాలు తీసేసి వీళ్ళందరూ మరలా ధర్మశాస్త్ర పాత నిబంధన కోసం వెళ్తున్నారు కదా. క్రీస్తు ఎక్కడ మహింపరచబడుతున్నాడు? ఆ సాక్ష్యం వీళ్ళు ఎలాగ స్థిరపరచబడుతుంది? కానీ నిజం చెప్పిన, సత్యమునకు చెవి యొక్కక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చుచున్నది. కథ కావాలి అందరికీ, కథ గొప్ప కావాలి, గొప్ప. దీనుడనై అంధుడనై అనాథగానే పాట వరకే భలే పాడతారు. అసలు నేనంతా దీనుడు ప్రభు, నాకెవ్వరు లేరా? ఎన్ని అబద్ధాలు చెప్తున్నావురా దేవునికి? నిజంగా లేనోడంటే చెప్పొచ్చు. నువ్వు అందరినీ పక్కన వేసుకుని పోగేసుకుని కూర్చుంటావు, దేవుని మాత్రం బయటికి పొమ్మని చెప్పి నువ్వు బయట ఉండో. నేను ఒక్కొక్కసారి అందరి మధ్యలో, సమాజం మధ్యలో నేనేం చేస్తాను? దీనుడనై అని ఒంటరిగా ఉన్నానని పాడుతాను. అప్పుడు పరలోకం దిగి వచ్చేయాలి. ఏ సాక్ష్యం మనల్ని వేరుపారుతుంది? క్రీస్తుని గూర్చిన సాక్ష్యము వీళ్ళు స్థిరపరచబడాలి. నీ కోరిక ఉత్తమమైనదిగా ఉండాలి. జనురక్షణ ఏమంటారు చెప్పండి? యేసప్ప మాట అన్నాడు, వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున ఆయన తన శిష్యులు చూసి, రే మీరు పెద్ద శిష్యులు కట్టరా, పెద్దలు వస్తారు, అందరూ వస్తారు అన్నడా. కోత విస్తారం ఉంది, కోసేవారి కొరకు ప్రార్థన. అసలు మన సంఘం ఎంతమంది ఉందని నా ప్రార్థన, ప్రభా పరిచారకులు లేపండి. మరి సంఘమే లేదు కదా. విశ్వాసం దేవునికి స్తోత్రం, అది విశ్వాసం. మనుషుల జ్ఞానం బట్టి ఉండబోతుంది విశ్వాసం. అది కొరింథీ పత్రికలో చాలా స్పష్టంగా రాయబడుతుంది. కోరిక నిజంగా ఉండాలా, సేవకు లేవాలా. నేను ఒక్కడనే వాడబడాలా, నాకు ఒక 30, 40, 50 వేల మంది నా ఎదురుగా కనబడాలా, సిస్టమ్ సౌండ్ గమ్ 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 అనాలా. ఏది నీ సాక్ష్యం? క్రీస్తుని గురించిన సాక్ష్యం ఉందా? క్రీస్తుని గురించిన సాక్ష్యం ఉండాలి కదా. హల్లెలూయా. క్రీస్తుని గురించిన సాక్ష్యం నీలో ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? సమాజ మందిరాలను ఏర్పాటు చేస్తావు. ఎందుకంటే క్రీస్తు కలిగిన మనసు నీకు ఉంది కాబట్టి.
సమాజ మందిరాల్లో వాళ్ళు ఎప్పుడు కూడుకునేవారు? బైబిల్ ఆన్సర్ ఇస్తుంది, ప్రతి విశ్రాంతి అంటే శనివారం. మనకు విశ్రాంతి దినం ఎప్పుడైపోయింది? ఆదివారం కింద అయిపోయింది. అండ్ ఆదివారం సమాజ మందిరాలు కూడుకోరు కదా, అంటే చాలా మందిరాలు చిన్న చిన్నవి ఏర్పాటు అవ్వాలి, సెటప్ ఉండాలి, అది లేకపోతే కష్టం. ఏంట్రా అదంటే భారీ జనాలు కనబడాలి, బా ఇంత పెద్ద చర్చి అని 100 మంది గొప్పగా చెప్పుకోవాలి. దేవుని స్తోత్రం. అలాంటి దేవుడికి అనుకూలమైన పరిచర్య ఎంతమంది ఉన్నా లేకపోయినా దేవుని వాక్యం మాత్రం నిర్భయంగా నిర్మోహమాటంగా ప్రకటించడమే నా పని. ఆమేన్. హల్లెలూయా. దేవుడి కోసం 70 సంవత్సరాలు అంటే ఇర్మియా 20 సంవత్సరాలకు పైబడి పెందల కడ లేపి దేవుడు ప్రవక్తను పంపిస్తున్నాడు. ఇర్మియా కూడా చాలామంది ఏమంటారంటే 40 సంవత్సరాలు ప్రవచించాడంట. ఒక్కడైనా మార్పు సడన్గా ఏమైంది? బబులో నెబుజదారని వచ్చాడు, కాల్చిపడిచాడు ఊరంతా, తగలడిపోతుంది ఇప్పుడు ఊరు. వినాంటారా కొంచెం? ఒక ఇర్మియా అవుననే చెప్తా, ఎందుకంటే నా జీవిత సాక్ష్యం అక్కడ నుండే స్టార్ట్ అయింది. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నేను బాలుని నమ్మవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు వెళ్ళుము అంటే, ఇది చెప్పితే కొంతమంది అభ్యంతరాలు పరచబడతారు, కానీ వాస్తవిక సంగతిని ఎవరి అభ్యంతరాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ జరిగిన సన్నివేశం, మా హాస్టల్ గోడలు అంత ఎత్తుగా కనబడుతుంటాయి. ఏమండి, చాలా ఎత్తుగా కనబడతాయి మా హాస్టల్ గోడలు. నేను అనేవాడిని, అప్పుడు 8th క్లాస్లో చదువుతున్నాను అనుకుంటా, నేను దేవుని అన్నాను, ప్రవ్వా ఇంత ఎత్తు గోడ నుంచి బయటకు వెళ్ళటమే ఒక పెద్ద వింత. మాకు బాల్ గోడ అవతల పడితే అప్పుడు గేట్ తీసుకుని గేట్ దగ్గర పర్మిషన్, మాకు ఆ బాల్ అవతల కొట్టించాను, 10కి పరిగెట్టుకుని వెళ్ళి బాల్ తెచ్చాను రా, గేట్ దగ్గర పర్మిషన్. తాత బాల్ వెళ్ళిపోయింది బయటకని, ఎందుకంటే వాచ్మెన్ మేము తాత అనేవాళ్ళం కాబట్టి, తాత బాల్ వెళ్ళిపోయింది బయటకంటే ఎంతమంది? నువ్వు వెళ్తున్నావా? రైట్. ఒక్కడు, ఇద్దరు. మేము కొంచెం ఇంటర్మీడియట్కి డిగ్రీకి వచ్చిన తర్వాత మమ్మల్ని మాకు కొంచెం ఫ్రీ, అంటే గేట్ అవతలకి వెళ్ళొచ్చు. ఇంత గోడల దగ్గర నుంచి ఎక్కడ పారిపోతాను అనుకుని నేను ఒకటి. రెండోది ఏంటంటే, బయటికి వెళ్తే తిండి ఎవడు పెడతాడు అని బాధ. ఫస్ట్ నాకు బాధ అయితే తిండి ఎవడు పెడతాడు, ఉండడం ఎక్కడ ఉంటాడు, ఉండడం ఎక్కడ, తిండి ఎక్కడ, 2 సమస్యలు కదా. ఉండడమే ఎక్కడ, తిండి ఎక్కడ. కానీ దేవుడు వదలడు కదా. నేను ఆడుతున్నా, నేను నిన్ను పంపు వారి ఎద్దుకు నువ్వు వెళ్ళాలి, క్రికెట్ బ్యాట్లో పట్టుకుంటాను, నేను నిన్ను పంపు వారి ఎద్దుకు వెళ్ళాలి, అదే ఆ మార్తలు కొట్టుకుంటేవాడిని ఆట. కానీ మళ్ళీ ఏంటది, నేను నిన్ను పంపు వారి ఎద్దుకు నువ్వు వెళ్ళాలి. వెళ్తానులే గాజులు రేగా, అయ్యనపేట, అయ్యా ప్రాంతానికి వెళ్తున్నాను కదా ప్రభా, నేను నిన్ను పంపు వారి ఎద్దుకు వెళ్ళాలి. కనుకనే చెప్తున్నాను, ఇర్మియా అప్పుడు దేవుడు నాకు ఎంత గట్టిగేసాడంటే, ఒకసారి వారికి భయపడకము, నువ్వు వాళ్ళకి భయపడ్డావా, వాళ్ళ భయం నీకు పుట్టిస్తాను. ఆమె భయపడినాకే, అందుకే వాక్యాన్ని ఎంత నిర్భయంగా చెప్తుంటాను. ఇది యూట్యూబ్లో పెట్టినప్పుడు సబ్స్క్రైబర్లు కొంతమంది కోపం వచ్చి, నేను అంత గొప్ప కూడా అన్సబ్స్క్రైబ్ కొట్టండి, ఏం చేస్తాను. కానీ యూట్యూబ్ మాత్రం వెళ్ళింది. నీకు నచ్చకపోతే వాక్యం కాదే, నీకు అందుకే కల్పన కథల వైపు తమకు స్వకీయ బోధకులను తమ కొరకు ఏర్పాటు చేసుకుంటున్నారు ఈరోజు. వాక్యం వైపు కాదు, సాక్ష్యం ఎక్కడ సంగమా? నువ్వు దేవుని సంఘంలో ఒకడవైతే సాక్ష్యం ఎక్కడా? అరే దేవుని వాక్యం మీద చెప్పట్లేదు, కానీ ఈయన పెద్దోడు కావచ్చు, చిన్నోడు కావచ్చు, ఎవరైనా, కానీ ఈయన బోధిస్తున్న బోధ సరైనది కాదు, దేవుని వాక్య పద్ధతి కానే కాదు. దేవుని వాక్యము ఇలాగ చెప్పుతుంది అంటే, బైబిల్ చదవం, బైబిల్ ఒక్కసారైనా తెరిచి చదివితే, ధ్యానపూర్వకంగా చదివితే, ప్రార్థనాపూర్వకంగా చదివితే దేవుని వాక్యాన్ని, ఆ విషయాలు దేవుడే మనకు పొందుపరిచి, ఎందుకు దేవుడు నన్ను అందరినీ సపరేట్ చేయడం మొదలుపెట్టాడు అసలు తెలిసే కారణాలు.
నాకు నిజం చెప్పాలంటే అందరితో కలిసి ఉండాలనిపిస్తుంది. ఏదో ఒక లాభం వారి వలన ఉంటుంది. ఏ లాభం లేకుండా ఉండదు కదా వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు. ఉంటుందా ఉండదు చెప్పండి. మరి ఎందుకు దేవుడు అందరి నుంచి విడగొడుతున్నాడు అసలు? అరే పెద్ద పెద్ద జగాటీల నుంచి విడగొడుతున్నాడు అండి. దేనికి రండి దీనికోసం ఇగో అయ్యా నేను విడిపోతుంది ఏదో తప్పు చేసు వారి విషయాలు ఏవో అన్యాయాలు చేసావు కాదు, దీనికోసం దీన్ని ప్రకటన చేస్తే వాళ్ళకి నచ్చట్లేదు. ఒక ఆయన అన్నాడు, మనం అశోక్కి తెలియకుండా ఒక గ్రూప్ని మెయింటైన్ చేయాలంట. ఏంటి మెయింటైన్ చేయాలంట? ఒక గ్రూప్ని. పలానా సహోదరి ఒక ఆమె ఉంది, ఆమె కూడా మన గ్రూప్లో జాయిన్ అవుతుందంట. కట్టుకున్నారులే దేవుని సేవకునికి ఎదురుగా పడని అంతమంది పోగుపడతారు. వాళ్ళందరూ పరిశీలే కదా యేసుక్రీస్తు వ్యతిరేకంగా పోగుపడ్డారు వాక్యం చెప్తా ఉంటే. ఈయన ఎట్లా సంహరించుదమో అని ప్లాన్ ఏంటి తెలుసా? మనం ఇక మీదట అతనికి ఎటువంటి ఎంతకాలం అతని వాక్యం విని మనం బలపరచబడ్డాం. ఇప్పుడు మనకు వ్యతిరేకంగా వాక్యం చెప్తున్నాడే. నీకు వ్యతిరేకంగా వాక్యం చెప్పానా? వాక్యం నేను ఎవరు చెప్తాను తెలుసా? వాక్యం ఎవరు ఎదుటి మాట్లాడుతున్నాను తెలుసా? మీకు చెప్తున్నప్పటికీ ఎదుటి మాట్లాడిన దేవుని ఎదుటే కదా. ఆయన ఎదుటి మాట్లాడుతున్నాను. నాకెంత గుండె గుంత అంటుంటుంది. మీకేమో చాలా సింపుల్గా ఆయన ఏంటి అరిచేస్తున్నాడు, బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఈ గుండెకి తెలుసు అనిపిస్తుంటుంది గుండె. అబద్ధం ప్రకటిస్తే ఎక్కడ చంపేద్దడం భయం. నేను మందిరాలను పడుకోను. ఎందుకు చెప్పండి? ఒక్క చిన్న అపవిత్రత కలంకం కనబడితే దేవుడు ఎక్కడ లేకపోతాడని నా భయం. చిన్నది కనబడితే నా మందిరంలోనే పడుకుంటున్నాను. భయముతో పడుకుంటాను. వేరే పడకల మీద ఉండక ధ్యానం చేసే ఊరికి భయము నుండి పాపము. ఆ మాటలు నన్ను నా నరనరాల్లో ఎక్కిపోయి ఉంటుంది. మేబీ అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే నా కోపం బట్టి. కొన్నిసార్లు నేను అరిచే విధానాలను బట్టి ఆయన అంత పెద్ద ఏం కాదు, అరుస్తాడు కావచ్చుగాక. మమ్మల్ని కొడతాడు, పిల్లలు అనుకుంటారు మమ్మల్ని కొడతాడు, అసలు మామూలుగా కొట్టడు, కోపం వచ్చి బాధేస్తాడు మమ్మల్ని కావచ్చుగాక. నేను అరుస్తాడు అంటే ఒక చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు. ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి కదా, ఉండకుండా ఏమి ఉండవు కదా. దేవునికి మహిమ. మీలో క్రీస్తు సాక్ష్యం. సిలువేయబడ్డాను, మళ్ళా పాత స్వభావాన్ని ప్రాచీన స్వభావాన్ని ధరించుకొని ఆయన కోసం బతుకుతాను. అది స్థిరపరచబడను కాక. స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములో, ఏ విషయంలో అంట? ఆయన యందు మీరు ప్రతి విషయములో అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులు అయితిరి. ఆమేన్. ఎక్కడెక్కడంట? సమస్త ఉపదేశములో ఐశ్వర్యవంతులు అయ్యారు. ఆమేన్. ఎక్కడయ్యారు? సమస్త ఉపదేశములో ఐశ్వర్యవంతులు. మొదటిగా ఈ మాట ధ్యానం చేద్దాం. సమస్త ఉపదేశంలో ఐశ్వర్యవంతులు. చూడండి, దేవుని ఉపదేశం ఎలా ఉంటుందో మన దేవుని వాక్యాన్ని గమనిద్దాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 2వ వచనం. నా ఉపదేశం చాలండి. నా ఉపదేశం ఎలా కురుస్తుందంట? వానవలే. ఎక్కడ బ్రేక్ లేదు. వాక్యం మాట్లాడేటప్పుడు ఎక్కడేం బ్రేక్ ఉంటుందా? మామూలుగా మాట్లాడేటప్పుడు బ్రేకులు చాలా ఉంటాయి. బ్రేక్ వేస్తాం. ఒకళ్ళు మాట్లాడుతుంటే ఏం చేస్తాం? బ్రేక్ మధ్యలో బ్రేక్ పడుతుంది, ఆగుతాం. బ్రేక్ అంటే ఏంటి? ఆగటం. వాన ఎప్పుడైనా ఆగుతుందా? వాన పడుతుంది అనుకోండి, అద్భుతంగా అది పడేంత వరకు గ్యాప్ లేకుండా పడుతుంది. వాన వలె కురిస్తుంది. రెండోది, ఉపదేశము చల్లదనం వంటి. వాన పడితే ఏమొస్తుంది చెప్పండి? పంటలు పండుతాయి, చల్లగా ఉంటుంది. అవునా? ఫస్ట్ చల్లగా ఆలోచిద్దాం. ఉపదేశము మనం ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఆ చల్లదనాన్ని మనం ఆస్వాదించాలి లోపలికి. ఏమయ్య గారు అంతేనా? అంతేనా? లేకపోతే అటు ఇటు చూడాలా? ఉపదేశం ఎలా చేయాలి? ఆ చల్లదనాన్ని ఆస్వాదించాలి. ఉపదేశం వింటున్నామంటే చల్లదనం అంట. చల్లదనం. బాహ్య ప్రపంచం ప్రకృతి వేడిగా ఉందేమో కావచ్చు,
కానీ ఏం ఆస్వాదించుతాం? వాక్యంలో చల్లదనం. వాక్యం చదవండి. మీ బాధలు ఉన్నప్పుడు వాక్యం చదవండి. ఇందాక కీర్తన గ్రంథము చదువుతున్నప్పుడు ఎంత ఆదరింపబడ్డానో నేను. ఆ 119వ కీర్తన 40 ఎంత ఎన్నో వచనం నుంచి అండి 49వ వచనం నుంచి చదువుతున్నప్పుడు నన్ను ఒక మాట చాలా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, చాలా ఆదరణ ఇచ్చింది. ఆ మాట ఏంటో తెలుసా? నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకునుము. హల్లెలూయా. 51వ వచనం, గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి. ఎవరు అపహసించారు? గర్విష్ఠులు నన్ను మిగుల ఎలా అపహసించారు? గర్వం పీక్స్కి వెళ్ళిపోయింది. మేము ఇచ్చిన బాటిల్స్ తీసుకెళ్ళి గర్విష్ఠుడు ఏం చేశాడు? తారపోసాడు. వాడిని ఏమంటారు మరి? గర్విష్ఠుడు అంటారు. కానీ అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగక, ప్రేమతో మిరపకాయలు ఇస్తే, ప్రేమతో ఇచ్చారు మిరపకాయలు, కోపంతో కాదు కదా. ఈ మిరపకాయలు చిన్నప్పుడు మోసంతో విపరీతముగా అవునుగాక అని మిరపకాయలు ఎవడు కూడా ప్రేమతోనే ఎండబెట్టుకోండి, చక్కగా తినండి, మీరు ఎలా తింటారో అది మీ ఇష్టం, కానీ తినండి, చక్కగా మీరు ఉండాలని ఇస్తారు. నీకేంటి పూర్తిగా ఇచ్చిమంటున్నారు, ఇచ్చేస్తే నువ్వు వస్తావా అని అంటున్నారంట. గర్విష్ఠుడు. ఇలాంటప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఏం దేవా, నేను ఎంతకాలం నేను సేవిస్తున్నానే, తప్పిపోయిన ఆపేశారు. ఆ పెద్ద కుమారులాగా ఎంతకాలం నీ సన్నిధిలో ఉండి సేవిస్తున్నాను, ఎంతకాలం నేను కోసం ప్రయాసపడుతున్నాను, ఇలా జరిగితే అసలు ఎందుకులే అని ఏమైపోవాలి? అక్కడి నుంచి తొలగిపోవాలా? వాక్యం నుంచి తొలగిపోవాలా? కానీ నేను సాక్ష్యం ఇవ్వగలను, దేవా నీ వాక్యం నుండి తొలగిపోలే, వాక్యాన్ని మరింతగా గట్టిగా పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాను. దేవుని స్తోత్రం కలుగును కాక. మీరు కూడా అంతే. ఎవరైనా మేము తృణీకరించారనుకోండి, ఎవరైనా మేము త్రోసివేశారనుకోండి, ధర్మశాస్త్రం నుంచి తొలగిపోవద్దు, వాక్యం నుంచి తొలగద్దు, పట్టుకోండి. ఖచ్చితంగా దినాన్ని పాదాలు నాకపోతున్నాను. ఆమేన్. ఏ ధూళి? నీ పాదాలు ధూళి. ఆ స్థాయికి వస్తారు. మనం నమ్మకపోతే ఎట్లా? నేను నమ్ముతాను అలాంటివన్నీ, నేను నమ్ముతాను. ఎందుకంటే నేను వాక్యాన్ని నమ్ముతాను. ఎవడో చెప్పింది సోది నమ్మను. కానీ బెలాం వంటి సోదిగాండ్రలు డబ్బు చేత పట్టుకుని వెళ్ళారంట. సోదిగాండ్రలు సొమ్ము చేత పట్టుకుని వెళ్ళారు. నేను నమ్మను. నమ్మేది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. వాక్యం రాయబడిందా? దాన్ని నమ్ముదాం, కార్యం జరుగుతుంది. నేను 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నాను, ఒక మాట చెప్తున్నాను. యోసేపుని దేవుడు హెచ్చించాడు, అలా మనల్ని హెచ్చెత్తాడు. చెప్పలేని తెలుసా? ఓపిక, ప్రార్థన కూడా ప్రభు జ్ఞాపకం చేసుకోవాలని దీవించి కాదో, వాక్యం పట్టి ప్రార్థన చేయాలా. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను ఎక్కిస్తానన్నాం, ఎక్కించవచ్చు. వాక్యం అంటే దేవునికి ఎంత ఇష్టం అనుకుంటున్నారు? ఆయన నామము కంటే ఆయన వాక్యాన్ని గొప్ప చేయించారు కదా. గొప్ప ప్రార్థన అంటే దీర్ఘకాల ప్రార్థన కాదు. గొప్ప ప్రార్థన అంటే వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయటం, అది గొప్ప ప్రార్థన. వాక్యాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేస్తే కాదు, వాక్యం చదవబట్టుకుని ప్రవ్వా నీవు వెతికి రక్షించి నేను ఎలా ఆ వ్యక్తి ఎలాగో రక్షింపడతాడు, అతని వైపు దృష్టి పెట్టండి. నీ మాట, ఆయన మాట ఆయనకే చెప్పాలా. రాజుగారు మీరు మా ఊరిని బాగు చేస్తాను అన్నారయ్యా, హామీ ఇచ్చారు. మంచి రాజు ఏం చేస్తాడు? ఎవరక్కడ మంత్రి? ఈ ఊరిని బాగు చేయాలని చెప్పాను నేను. ఆ ఊరిని వెంటనే, ఊరికి ఏం కావాలో అవన్నీ కూడా శాంక్షన్ చేయి, త్వరగా చేయి. ముద్రైన అవంగరం తీసుకో, వెయ్యి ప్రింట, అలా ఉంటుంది. మందా ఏదో దేవుడు ఎప్పుడు చేసుకుంటాడు, దేవుడు చేసుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు? నీకు నమ్మకమే సగం నమ్మకం, సగం నమ్మకం లేదు. అందరు సగం నమ్మకమే కదా. ఏదోలే, కాల అవశేచను అదృష్ట అవశేతను ప్రసంగిలో రాయబడుతుంది. కాల వశము చేతను అదృష్ట వశము చేతను ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటారు కొంతమంది. కానీ మనం మాత్రం ఏమంటారు తెలుసా? ప్రభువా నీవు చేసిన శుభ వాగ్దానంలో
ఒకటైనను తప్పిపోదు. నేను ప్రతి వాగ్దానాన్ని నమ్ముతున్నాను. నా జీవితంలో నువ్వు వాగ్దానమును నెరవేర్చి స్థిరపరచు వాడివిగా ఉన్నావు. నేను దాన్ని నమ్ముతున్నాను యేసయ్యా, నేను దాన్ని నమ్ముతున్నాను, నేను దాన్ని నమ్ముతున్నాను. నీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. ఐశ్వర్యవంతులు ఎక్కడ అవ్వాలి? ధనములో మీరు ఐశ్వర్యవంతులు అవుదురుగాక ఉందా? దేంట్లో నుండి? సమస్త ఉపదేశములను. ఇక్కడ సమస్తాన్ని పెట్టేది ఏంటి నాకు అర్థం కాలేదు అని అనుకోవద్దు, అర్థమవుతుంది. ఉపదేశము దేనిది? ఉపదేశము అంటే ఏంటి? టీచింగ్. ఉపదేశం అంటే అర్థం ఏంటి? అంటే ఫుల్ టీచింగ్లో, సమస్త టీచింగ్లో. సమస్త టీచింగ్ అంటే మనం కొన్నిసార్లు చూడండి, వాక్యం వినే పద్ధతి, వచనం వెంబడి వచనం ధ్యానిస్తున్నాం. ఈరోజు మనం వచనం వెంబడి వచనం. కొన్నిసార్లు జరిగిన సన్నివేశాన్ని ధ్యానిస్తాం, కొన్నిసార్లు ఒక పదాన్ని పట్టుకుని ధ్యానం చేస్తాం. నిన్న గాలి అని ఒక పదాన్ని దేవుడు బయలుపరిస్తే దాన్ని పట్టుకుని ధ్యానం చేస్తాం. కొన్నిసార్లు పాయింట్స్ని బట్టి ధ్యానం చేస్తాం. ఏమండి, అంతేనా? కొన్నిసార్లు ఒక పుస్తకాన్ని అంతటిని, లేకపోతే వ్యక్తుల కొరకు ధ్యానం చేస్తాం, లేకపోతే దేవుని గురించి పరిపూర్ణంగా రోజంతా వాక్యం దేవుని గురించే ఉంటుంది. ఇలా ధ్యానం చేస్తూ ఉంటాం. అందుకే ఈ సమస్త ఉపదేశంలోనూ మీరు ఎలా ఉండాలంట? ఐశ్వర్యవంతుడు. ఆ ఉపదేశం ఎలాంటిదంటే వాన వంటిది. అది మొదట ఏమిస్తుంది? చల్లదనం. వాన పడిందంటే గుండెకి హాయ్ అండి బాబు. గుండెకి ఏంటి? హాయ్, అంతేనా? వాన పడిందంటే ఏంటి? గుండెకు హాయ్. రెండవది, వాన పడితే ఏం జరుగుతుంది చెప్పండి? మొలకలు మొలకెత్తుతాయి. ఏమెత్తుతాయి? గడ్డి వస్తుంది. అప్పుడు దాకా ఎండిపోయిన గడ్డి ఒకసారి మనం చూస్తే మొత్తం ఎండిపోయి ఉంటుంది భూమి. ఇలా వాన పడిందంటే లోపల ఉన్న భూమి లోపల మొలక ఉంటుంది. ఆ మొలక జీవం పొందుకుంటుంది. అంటే ఉపదేశం కూడా అటువంటిదే. ఉపదేశము మనం వింటున్నప్పుడు మనకేమిస్తుంది తెలుసా? హాయ్, సంతోషాన్ని ఇస్తుంది. హాయ్ అంటే ఏంటి? సంతోషం. వాన పడితే మనిషికి ఎంత సంతోషమో ఉపదేశము కూడా అంతే సంతోషాన్ని ఇస్తుంది. రెండవదిగా ఉపదేశం ఏమిస్తుంది? మన జీవితాల్లో మొలకలు మరలా జీవింపజేస్తుంది ఉపదేశం. చాలాసార్లు నేను ఒక సాక్ష్యం చెప్తాను, చాలా జాగ్రత్త వినండి మాట. ఒక సాక్ష్యం, పరిస్థితులు ఏం అర్థం కావట్లేదు నాకు. కొన్నిసార్లు మీకు ఎవరికి అలా జరగట్లేదు అంటే అర్థం ఏంటంటే మీరు చచ్చిపోయారని అర్థం. బతుకున్నా జీవమున్నా జీవించుచున్నామని పేరు ఉంది, కానీ నువ్వు మృతుడివే కదా. ఆ టైపులకి ఏమి జరగవు. వాళ్ళకి ఏంటంటే రోజు వెళ్తుంటుంది, రోజు వస్తుంటుంది. కానీ నిజంగా దేవుని వైపు దేవునితో ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు జీవితం ఎలాగైపోతుంది తెలుసా? అర్థం కాదు, అర్థమే కాదు. అందుకే పాట రాశారు కదా, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేను అనుకొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికి. పాట అర్థం కాదు ఈ జీవితం. కొంచెం నాకు అలాంటి పరిస్థితి 2018 సంవత్సరంలో ఏర్పడింది. ఈ 2018 సంవత్సరంలో ఏం అర్థం కావట్లేదు. ఏంటి జీవితం, ఏంటి బ్రతుకు? ఆ సమయంలో తెల్లవారుజామున 4 గంటలకు, ఏమండి, తెల్లవారుజామున 4 గంటలకు ఎందుకో యూట్యూబ్ ఓపెన్ చేశాను. ఒక వాక్యాన్ని విన్నాను, ఎడ్వర్డ్ విలియమ్స్ గారిది విన్నాను. అది యోహాను సువార్త 21వ అధ్యాయం. నన్ను అది ఫాలో మీ, అదేనా? చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం చేస్తే అక్కడ ఉంటుంది అన్నమాట. లాస్ట్ వచనాలు యోహాను సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. యేసు నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించు మనెను. ఈ మాట చెప్తున్నప్పుడు పేతురుకి యేసుక్రీస్తు ప్రభువారికి జరిగిన మధ్యలో జరిగిన సంభాషణ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ సంభాషణ విని ఎంతసేపు ఏడ్చానంటే 1/2 గంట పైగా ఏడుస్తూనే ఉన్నాను. నా జీవితానికి అర్థం నాకు తెలిసింది. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? ఆయన వైపే చూడాలి. పరిస్థితుల వైపు నేను ఏ మాత్రము చూడకూడదు, చూడాల్సిందే ఆయన వైపే. ఏమండి, ఇప్పుడు ఆ ఉపదేశం నన్ను ఏం చేసింది? తిరిగి మరలా జన్మింపచేసింది.
తిరిగి మరలా ఉజ్జీవింపజేసింది. జన్మించడం కంటే ఉజ్జీవింపజేసింది. అందుకే ఉపదేశము ఎప్పుడు ఎందుకు ఆలకించాలని చెప్తాను తెలుసా? ఏ ఉపదేశము ఎప్పుడు మనల్ని తాకుతుందో తెలీదు. అందుకే దేవుని వాక్యము ప్రకటిస్తున్నటువంటి ఈ మందిరంలో, ఈ సన్నిధిలో మనము వాక్యం వింటూ ఉన్నప్పుడు ఉపదేశం మనల్ని తాకుతుంది, ఉపదేశం మనల్ని దర్శిస్తుంది, ఉపదేశము మన జీవితాన్ని మరలా తిరిగి బ్రతికిస్తుంది, ఉజ్జీవింపజేస్తుంది. అందుకే ఉపదేశం వినాలి. ఈ కొరింథీ సంఘానికి అంటున్నాడు పౌలు, మీరు సమస్త ఉపదేశంలో ఐశ్వర్యవంతులైరి. వాన పడితే ఏమవుతుంది చెప్పండి? మొలకలు వస్తాయి. మూడోదిగా పంటలు పండుతాయి. మన జీవితం ఫలభరితముగా మార్చబడాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉపదేశంలో ఐశ్వర్యవంతులం అవ్వాలి. అప్పుడు జీవితం ఏమవుతుంది? ఫలభరితం. ఒక డాక్టర్ ఏమన్నాడంటే, మొన్న విన్నా నేను ఆయన మాట్లాడుతుంటే, ఆయన ఒక మాట అన్నాడు, బీపీ షుగర్లు వచ్చాయా మీరు అందరూ ఆనందించండి అన్నాడు డాక్టర్. నాకేదో బిల్లు ఎక్కువైతుందని కాదు అక్కడ అర్థం అంట. ఆయన చెప్పింది ఏంటి తెలుసా? నాకెంత ఆ మాట ఆదరణ ఇచ్చింది. దేవుడు ఎప్పుడు మనకు నచ్చింది ఎవడు, కానీ మనకి ఏది అవసరమో అదే ఇస్తాడని. చూడండి నేను ఎంత మాట అన్నాడు. ప్రజల ముందు ప్రజలందరూ నిలబెట్టి, మీకు బీపీ షుగర్స్ ఉన్నాయి కదా, ఉంటే భయపడకండి, బాధపడకండి. భయపడద్దు, బాధపడద్దు, అవి కంట్రోల్ అయిపోతాయి. ఓకే, నేను చెప్పే జాగ్రత్త చేయండి. మీకు ఒక చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు అన్నమాట. దేవుడు మనకేది ఇష్టమో అది ఇవ్వకపోవచ్చు, కానీ మనకి ఏది అవసరమో అది ఇస్తాడు. ఇప్పుడు దేవుడు మనకు షుగర్ ఇచ్చేదంటే అర్థం ఏంటి? అది మనకు అవసరం, అది మనకు అవసరం కాబట్టి ఇచ్చేది. ఇది పిచ్చి బోధలాగా ఉంటుంది, కానీ ఇదే రైట్. ఎందుకంటే ఏది ఆయనకు తెలియకుండా మనకు సంభవింపలేదు కదా. దేవుడు ఏమంటాడు? సమస్తమును మేలు కలుగుటకై, సమస్తం జరుగుతుంది మేలు కలగడానికి కదా. అంటే వ్యాధి, ఇప్పుడు పౌలు గారు ఉన్నారు కదా, పౌలు గారి యొక్క శరీర అస్తిత్వం ఎప్పుడైనా చూస్తే ఆయన చూపు నాకు ఎలా ఉంటాడు? 2 కొరింథీ పత్రికలో ఉంటుంది చూడండి మీరు కావాలంటే. ఆయన చూపు నాకు బలహీనుడిగా ఉంటాడు. చూపు నాకు ఎలా ఉన్నాడంట? ప్రసంగం ఏమో కొరగానిదిగా ఉంది. చూడండి ఒకసారి, 2 కొరింథీ 10వ అధ్యాయంలో ఉంటుంది. 2 కొరింథీ 10వ అధ్యాయం 10వ వచనం. అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి ఉన్నవి, కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు. అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అన్నాను. అతడు శరీర రూపంలో చూడడానికి ఎలా ఉన్నాడు? బలహీనుడు. కొట్టారంట అతన్ని, వంకరడు ఇలా అయిపోయాడంట. ఇలా నడుస్తాడు పౌలు గారి మాటకి. అంత మనం చూడలేదు కదా, అందుకే అంటా అన్నాను. కానీ వాక్యంలో శరీర రూపంలోకి ఎలా ఉన్నాడు? బలహీనుడు. అంటే మనోడు కొంచెంసేపు ప్రసంగం చేసాడు అనుకో, ఏమన్నా కూర్చుంటున్నాడు. ప్రసంగము చేయుచున్నప్పుడు బాగుగా నిలబడి అలాగేం లేదు. బైబిల్ ప్రసంగం చేస్తాడు ఏం చేస్తాడు? మాట్లాడితే ఎన్ని క్యాలరీస్ పోతాయి తెలుసు? గంట మాట్లాడితే చాలా క్యాలరీస్ పోతాయి. అందుకే వాక్యం మాట్లాడిన తర్వాత చాలామంది సేవకులు మన బలహీనం అయిపోయారు. ఒక ఆయన ఏమన్నాడంటే, అప్పుడు దాకా పరిశుద్ధాత్ముడు ఒకసారి పైకి వెళ్ళిపోతాడు కదా, అందుకే బలహీనం. ఒరే నాయను, మనం మాట్లాడితే మన శరీరం బలహీనం అవుతుంది. గంట మాట్లాడితే చాలా క్యాలరీస్ కరిగిపోతాయి. అందుకే మనం ఏమవుతామంటే ఆటోమేటిక్గా బలహీనం అవుతాం. అందుకే ప్రసంగం చేసిన ప్రసంగికుడికి వెంటనే ఏం చేయాలి? మంచినీళ్ళు ఇస్తే కొంచెం సెట్ అయిపోతుంది. కానీ మనము చేసి రక్షించాలి. శరీరం కలగా గల్తీ కంటాడు, సఖ్యమైతే మీ కన్నులు ఓడదీసి నాకు ఇచ్చేస్తారా అంటే, కంటు కూడా మన సొక్కలాలు పొరలు ఈ బాధలన్నీ బరి. కానీ ఆయన కదిలా కారుతూ ఉండేదండి. ఎందుకంటే దెబ్బలు బాగా తగిలిసేయండి. ఎన్ని దెబ్బలు కొట్టారండి. ముమ్మారు బెత్తంతో కొట్టబడి 5 సార్లు కొరటాలతో కొట్టబడ్డాడు. మరి ఇలాంటి కన్నుల మీద తగలవా? ఇక అలా కారుతూ ఉండడమే. సగం గుడ్డి, సగం చూపు. ఆ లోక వైద్యుడు పౌలు గారి యొక్క లోకాను మన ప్రియుడైన వైద్యుడు కదా, మన ప్రియుడైన ఆ వైద్యుడు గారు పౌలు గారిని చూసి ఆయన పరిచర్యకి సమర్పించేసుకున్నాడు. అంతే, ఇంత ఉండిపోవాలని చెప్పి. మరి వైద్యుడు కదా, అప్పుడప్పుడు కడుతున్నాడేమో గాయాలు.
అప్పుడప్పుడు శరీరం సాయంత్రం అవగానే సహకరించకపోతే ఏమవుతుంది? అరే కొంచెం కాలు నొక్కండిరా అనిపిస్తే ఆ తిమోతి వాళ్ళ కొడుకు తండ్రికి ఎలాగైతే సొంత తండ్రి చేసాడో అలా తిమోతి చేశాడు. దేవుని స్తోత్రంలో. ఫలభరితముగా మార్చబడతాం. ఎలా మార్చబడతాం? వర్షం పడితే ఏమవుతుంది? వాన అయితే ఫలవంతులం అవుతాం. ఫలభరితంగా మార్చబడతాం. చక్కని పంట, నీళ్ళు ఎక్కువగా ఉండాలి వరికి కదా. దేనికైనా ఆ పంటకు తగ్గ నీళ్ళు, ఆ వాన, కొన్ని వర్షాధారమైన పంటలు అంటారు. అట్లా ఏ పంటలు? అనంతపురం ఆయా ప్రాంతాలలో వర్షం పడకపోతే కష్టం. బోర్లు అందరికీ పడవు. బోర్లు వేసుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది బోర్లు పడతాయి, కొంతమందికి 5 తీయు 10 తీయు బోరే పడదు. ఎన్నెన్న పడదు బోరు, కానీ కొంతమంది పడతాయి. అనంతపురం జిల్లాలో ప్రాబ్లం ఉంది. బోర్లు లేవన్నొద్దు, బోర్లు ఉన్నాయి లేవా? ఉన్నాయి. బోర్లు అంటే అదే అర్థమైందా? మా మామ వాళ్ళ పక్క పొలం వాళ్ళకి బోర్ ఉంది, మళ్ళీ ఎదురు పొలం వాళ్ళకి కూడా బోర్ ఉంది. వీళ్ళకే పడలే ఇంతవరకు. దేవుని స్తోత్రం. ఈసారి వేసేటప్పుడు కొంచెం గట్టిగా ప్రార్థించాను. నేను ఇంతవరకు అక్కడ ప్రార్థన అయితే చేశానో చేయలేదో నాకు తెలియదు, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎస్సాకి ఎక్కడుంటే అక్కడే బావిలో నీరూరైనట్టుగా మన ప్రార్థన వాళ్ళకి దీవెనగా మార్చబడును గాక. హల్లెలూయా. మారాలి, అందరూ దింపు పడాలి, అందరు పుష్కలంగా ఉందిరు గాక. వాన పడితే ఏమొస్తుంది? వర్షాధారం. ఇప్పుడు వాళ్ళు శనగ చేనేస్తారు, అంటే వేరుశనగకాయలు వేస్తారు. ఆ పంట వేసేటప్పుడు ఏం చేస్తారు? ఖచ్చితంగా వర్షం పడాలని కోరుకుంటారు. కొంచెం మంచిగా పడింది అనుకోండి, బాగా ఏపుగా మొక్క ఎదుగుతుంది, గింజలు కూడా చాలా ఉంటాయి. దీనికి ఒక సరదా సన్నివేశం ఒకటి చెప్తారు. ఒక ప్రాంతాన్ని దర్శించడానికి వెళ్ళిన దైవజనులతో పాటు. ఆ ప్రాంతాన్ని దర్శించడానికి వెళ్ళేటప్పుడు ఆయన ఆ సంవత్సరం పొలం కొనుక్కున్నాడు, వేరుశనగకాయలు వేసాడు. అవి కొంచెం ఆయన ఇంట్లోనే ప్రార్థన అయితే రెండయ్య మా పొలంలో ప్రార్థించేది, నూనె కోసం ప్రార్థించేసి పొలం అంతా. కొంతమంది ఊర్లకి దిష్టి పడిపోతుంది, అది పడిపోతుంది, అల్ల పూర ఆరిపోతుందంటే అయ్యి, ఈ పూర ఆరిపోతుందంటే అయ్యో ఏదో దిష్టి తగిలిసింది ఉంటాయి కదా గోళ్ళు. ప్రార్థన చేయండి అంటే ఏం చేస్తారు? దైవజనులు ప్రార్థన చేయమన్నారు కదా, మరి ఇదో బాధ చేయకపోతే బాధ. అవి నమ్మక్కర్లేదయ్యా అంటే దానికి ఏమైంది అనుకో, మీరు నమ్మక్కర్లేదు అన్నారు కానీ ఇలా జరిగింది అని అంటారేమో అని ఒక బాధ. ఇలా రకరకాల చింతలు ఎందుకు ప్రార్థన చేసేద్దామని నేను ప్రార్థన చేసేస్తాను. అయితే ప్రార్థన చేయడానికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అని అడిగారు. నాకు తెలుసు కింద ఆ భూమి కింద కాయలు ఉంటాయని. నేను చూపిస్తానని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఇలా చూపించాడు. అన్ని నిండు కాయలు, గట్టి కాయలు, పెద్ద కాయలు తీసి తినండి అని ఇస్తాడని నా పక్కన ఉన్నవాళ్ళు నేను అందరం చూస్తున్నాం. అవి తీసి ఇస్తాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క కాయ వచ్చుకొని తిందామని. ఏం చేసి అనుకున్నా అలా తీసి చూపించి మళ్ళా బొమ్మ కప్పించి అప్పుడు అన్నాం ఇదికి వేరు మళ్ళీ గవర్నమెంట్ టీచర్. మళ్ళీ ఎవరు? గవర్నమెంట్ టీచర్. ఇంకో 2-3 సంవత్సరాలు అయితే హెడ్ మాస్టర్ కూడా అయిపోతాడు నా స్కూల్కి. ఆ పొజిషన్ దగ్గర వెళ్ళినోడికి కాయలు శావకులు నాకు గృహాన్ని దర్శించారు. ఉపదేశం లేక బాధ అంతా. వ్యసనార్థనం ఉండకూడదు, ధనాపేక్షకులు ఉండకూడదు. ఎందుకంటే కాయలు మళ్ళీ తగ్గిపోతుంది కదా, రూపాయి తగ్గిపోతుంది. ఈ కాయల వల్లనే రూపాయి తగ్గిపోతుంది. రూపాయే ఎంత తగ్గిపోతుంది? మహా అయితే ఆ కాయలకి ఎంత రూపాయి తగ్గుతుంది? రూపాయి తగ్గుతుంది. కేజీ అది 60 రూపాయలు అంత ఉంటుందండి. ఈ కాయలు మహా అయితే రూపాయికి వస్తాయి. అంటే లెక్క కడితే రూపాయి లేకపోతే 2 రూపాయలు. 2 రూపాయలు పోతుంది అంతే కదా. 2 రూపాయలు కూడా ఎందుకు పోనించుకోవాలి? కానీ దైవజనుడు దాన్ని సంతోషంగా మమ్మల్ని ప్రేమించి ఇచ్చేది ఆయన ఒక ఆనందం. ఆ ఇంట్లోకి మరింత ఆశీర్వాదం తీసుకొస్తుంది. ఉపదేశం లేకపోతే పెస్నరలు అవుతారు, ఫలించరు. మీకు అర్థమైంది ఉపదేశం ఎంత ఇంపార్టెంట్? ఇప్పుడు ఒక్క విషయం చెప్పాను. అసలు ఉపదేశం గురించి ఎన్ని విషయాలు ఉన్నాయి తెలుసాను? చెప్పనా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 విషయాలు ఉన్నాయి. ఎప్పుడు అవుతుంది ఈ పుస్తకం? అవుతుంది. ఆమేన్ చెప్దామా?
నేర్చుకుందామండి, ఒక్కొక్క విషయం నేర్చుకుని వెళ్దాం. మనం ఇప్పుడు ఎందుకు నేర్చుకుంటున్నాం తెలుసా? దేవుడు త్వరగా రాబోతున్నాడు. అందుకే నాలో ప్రశ్నార్థనం ఉండకూడదని నేర్చుకుందాం. ప్రశ్నార్థనం ఎంతమందికి ఉంది? ప్రశ్నార్థనం ఎంతమందికి ఉంది చెప్పండి. ఎరా చేతులు ఎత్తండి రా. ప్రశ్నారుని అంటే లేదా లోబి అంటారు. ప్రశ్నారుని ఏమంటారంటే బైబిల్ భాషలో లోబి అంటారు. అది ఏది ఎవడో అది బాధ ఎట్టింటికి పోతుంది పోతే పోయిద్ది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. అంతేనా? ఏమైనా బాగుంది మీకు? ఎవరికైనా ప్రశ్నారిగా ఉండద్దు, లోబిగా ఉండదు. రెండో విషయం చూద్దామా? ఒక్క 10 నిమిషాలు చదవండి. అదే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 3వ వచనం. ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశములందరూ, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. ఎవరు వాళ్ళు అంగీకరించారు? పైన చూడండి, 1వ వచనం చూద్దాం. యెహోవా సీనాయి నుండి వచ్చెను, సేరులో నుండి వారికి ఉదయించెను. ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను, వేవేల పరిశుద్ధుల సమూహం మధ్య నుండి ఆయన వచ్చెను. ఆయన కుడి పార్శ్వమున అగ్ని జ్వాలలు మెరియుచుండెను. ఆయన జనములను ప్రేమించును. ఆయన పరిశుద్ధులంట దేన్ని అంగీకరిస్తారంట? ఉపదేశమును అంగీకరిస్తారు. ఎవరు ఉపదేశానికి ఇష్టపడతారు చెప్పండి ఇప్పుడే? పరిశుద్ధులు. అంటే పనికి మాలినోడు పాపుల ఉపదేశం సింపుల్, అర్థమైపోయింది. ఇప్పుడు ఒకడు వ్యభిచారం చేస్తున్నాడు అనుకుందాం. ఆ రోజు దైవజనుడు నీ వ్యభిచారమును విడిచిపెట్టి అన్నాడు అనుకోండి, అడిగి నచ్చుతుందా? పెద్ద ఈ సేవకుడు ఇది చేయలేనట్టు ఈ మాట వస్తుంది కొంతమందికి. ఒకవేళ దొంగతనం చేస్తున్నాడు అనుకోండి, కొన్ని ఉపదేశం విన్నప్పుడు ఒకవేళ నిజంగా ఆ రోజు వరకు అలా ఉన్నావేమో, కానీ ఉపదేశం నీ కొరకు నిన్ను ప్రేమించి కదా. ఆయన ఏముంది అక్కడ? ఆయన జనములను ప్రేమించును. జనములను ప్రేమిస్తేనే ఉపదేశం ఇచ్చాడు. ఉపదేశాన్ని ఏం చేస్తారు వాళ్ళు? అంగీకరించారు. ఉపదేశాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి. ఎవరు అంగీకరిస్తారంటే పరిశుద్ధులు. పరిశుద్ధులు కాని వాళ్ళు ఏం చేస్తారు? ఉపదేశాన్ని అంగీకరిస్తారా? అంగీకరించరు. ఉపదేశం దేవుని వాక్యం ఇలాగూ ప్రకటించుతున్నదంటే మేము ఒప్పుకోం. అది ఎలా కుదురుతుంది? అది కుదరదు. అయినా దేవుడు ఒక ఆయన ఏమంటాడంటే, వ్యభిచారం దేవుడు పెద్ద లెక్కలో తీసుకోడా. వ్యభిచరించి వారందరూ ఎక్కడ ఉంటారని దేవుని వాక్యం ఉంది? నరకంలో అగ్నిగుండంలో పాలు పొందుతారు. దేవుడు ఏం పెద్ద లెక్క తీసుకుంటాడో. ఒకవేళ ఇప్పటిదాకా ఆ యొక్క తలంపుల్లో ఉన్నారేమో ఎవరైనా, ఆ తలంపుల నుంచి విడుదల నందుదురుగాక. దొంగ బుద్ధి, దొంగ స్వభావం ఉందేమో. ఏమండి, ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు. భర్త అంట భార్యకి తెలియకుండా స్నాక్స్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని చక్క తింటున్నాడంట. ఓరోజు భార్యకి దొరికింది. మరి ఏం చేసి వెంటనే భార్య ఏమని తెలుసా? దొంగ ఉంది. ఏమంది? ఎవరిని? భర్తను పట్టుకుని ఏమంది? దొంగ. ఎందుకు? స్నాక్స్ తెచ్చుకుంటే నీతో పాటు నేను కూడా సహచారిని ఉన్నాను కదా. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిగా ఉన్నాను కదా. నువ్వు దొంగగా ప్రవర్తిస్తున్నావు. ఎలా ప్రవర్తిస్తున్నావు? భర్తను అంటావా? మరి నాకు తప్పలేదు. భర్తని అనడం అంటే అలాంటి విషయాలు కాదమ్మా. కొన్ని విషయాలు ఉంటాయి. కుటుంబపరమైనటువంటి విషయాల్లో భర్తకి ఎక్కువ స్థానం. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. అలాంటి దొంగ బుద్ధులు ఉంటాయి కదా కొంతమంది పిల్లలకి. నలుగురికి ఇవ్వరా అంటే ఏం చేస్తాడు? చెప్పాలి. ఈడే మెల్లగా జోబులు వేసుకుని అడగరు కదా. మళ్ళీ తర్వాత తల్లిదండ్రులు అడగరు కదా, పెద్దలు అడగరు కదా. ఎరా మీకు ఇచ్చాడు రా చాక్లెట్ అని అడగరు కదా. అడుగుతారా? అడగరు. కావున మన ఈ 4 చాక్లెట్లు మన జోబులు పెట్టుకుంటే మనమే ఒక్కొక్కటి హాయిగా పూటకు ఒకసారి తినొచ్చు. అది దొంగ బుద్ధి ఉందనుకోండి, మారు మనసు ఉపదేశం వల్ల అంగీకరిస్తే మారు మనసు. అంగీకరించడం అంటే ఏంటి? నేను ఈ వాక్యాన్ని విన్నాను, ఈ వాక్యానుసారంగా నేను బ్రతుకుతాను, ఈ వాక్యాన్ని నా జీవితంలో
అనుభవించుకుంటాను ఆ విధంగా నేను బ్రతుకుతాను. అందుకే ఉపదేశాన్ని అంగీకరించే వారు ఎవరంటే పరిశుద్ధులు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఉపదేశం ఏదైనా వినబడుతున్నప్పుడు మార్చుకోవాల్సింది ఉంటే మార్చుకోండి. ఒకవేళ నిజంగా మీరు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఆ విధంగా ఉన్నారంటే మరింత మాదిరిగా ఉండడానికి ప్రభు ఈ ఉపదేశంలో మేము కట్టండి అని ప్రార్థన చేయండి. నిజంగా మీరు విచారణ చేయరు. మీరు మంచి తల్లులు, మీరు మంచి తండ్రులు, మీరేం చేస్తారు? మరింత మాదిరిగా యవ్వనులకు మేము మాదిరిగా ఉండడానికి ఈ ప్రవర్తన యవ్వనంలో చూస్తారు. అక్క నీ ప్రవర్తన, అమ్మ నీ ప్రవర్తన మామూలుగా లేదు, మామూలుగా లేదా? ఇంత మంచి ప్రవర్తన. ఒక దినాన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రతి చూడండి, మనకు ఎన్ని కళ్ళు ఉన్నాయి? మనకి ఎన్ని కళ్ళు ఉన్నాయి? ప్రపంచానికి 1000 కళ్ళు అంటారు మామూలుగా. ఎన్ని కళ్ళు అంటే 500 మంది ఉంటే 2 చొప్పున 1000 కళ్ళు అంటే 500 మంది నేను గమనిస్తారు. గమనించుదురుగాక, మార్చుబరదురుగాక. ఉపదేశం అంగీకరిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి. ప్రార్థన. పరిశుద్ధుల